बीआरएस पार्टी के सरबराह के चंद्रशेखर राव ने कहा कि लोकसभा इंतखाबात में बीआरएस और बीएसपी के साथ मिलकर काम करने का फैसला किया गया है। उन्होंने कहा कि हमारा नजरियाती अख्तिलाफ नहीं है। दलित बंधु समेत बहुत से प्रोग्रामों को नाफिज किया गया था। बीएसपी क़यादत की इजाज़त भी ली गई है। नशिस्तों और तरीक़ेकार का बहुत जल्द ऐलान किया जाएगा। केसीआर ने कहा कि वो बहुत जल्द मायावती से बात करेंगे। वहीं ज़राए से इस बात का पता चला है कि आइंदा लोकसभा इंतखाबात में बीआरएस पार्टी नागर कर्नूल की सीट बहुजन समाज पार्टी को दे सकती है। वहीं बीएसपी के रियासती सदर आरएस प्रवीण कुमार ने कहा कि केसीआर से मिलकर खुशी हुई। मुल्क में सेकुलरिज्म खतरे में है, बीजेपी गलत काम कर रही है और केसीआर ही एक ऐसे लीडर हैं जिन्होंने मुसलसल सेकुलरिज्म का दिफा किया है और फिलहाल कांग्रेस भी बीजेपी जैसा ही सलूक कर रही है। अनुमति తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. అంటే సీట్ల మీద ఏం క్లారిటీ లేదా సార్? వాళ్ళని పొడి చేస్తారు రేపు అనుకుంటాం. కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియదు ఒకటైతే తెలియదు సార్, నాగర్ కర్నూలు నుంచి వారు పోటీ పెద్దపల్లి నుంచి చేద్దా మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినాం. వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా ఎక్కడేం చేయొచ్చు, దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు, జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. సార్ మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మోడీ టూర్ పై ఈరోజు